అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం యశ్రావ్ నగర్ అండి, ఈసీఎల్ దగ్గర ఉన్న యశ్రావ్ నగర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి బాంబే ఫేమస్ కుల్ఫీ అండ్ ఫలూడా సెంటర్కి వచ్చాము అనమాట. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి కుల్ఫీ స్టిక్స్, దాని తర్వాత ప్లేట్ కుల్ఫీ ఒకటి, ఫలూడాస్, లస్సీస్ అన్నీ ఉంటాయి. కాస్ట్ వైజ్ అయితే చాలా తక్కువ అండి. చూసాక మలాయ్ పిస్తా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, కేసర్ పిస్తా, చాక్లెట్, కాజు అంజీర్, డ్రై ఫ్రూట్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్లేట్ కుల్ఫీస్. అలాగే కాకుండా స్టిక్స్ కూడా ఉన్నాయండి. మీకు అవి ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, అన్నీ డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత ఐస్ క్రీము, ఫలుడా ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇక్కడ చేస్తున్నారు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ లస్సీ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. అలాగే కాకుండా మనకి దీంట్లో స్పెషల్గా ఏంటంటే బయట ఐస్ క్రీమ్ వేస్తారు, ఇక్కడ ఏంటో మలై కుల్ఫీ వేస్తారనమాట. ప్లేట్ కుల్ఫీ టైప్ చేసి అది పెడతారు. సో ఇదనమాట. ఇక్కడ అన్నీ కూడా చూసారు కదా, కుల్ఫీ స్టిక్స్ అవన్నీ ఉన్నాయి. ప్లేట్ కుల్ఫీ అయితే ఇట్లా బ్లాక్స్లోంచి కట్ చేసి పీసెస్ పెడతారండి. మనకి అన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ పెడతారు. లేదంటే పర్టికులర్ కేసర్ పిస్తా కానీ అట్లా స్ట్రాబెరీ అట్లా ఫ్లేవర్ ఏదైనా ఫ్లేవర్ పెడితే ఆ ఫ్లేవర్ కూడా పెడతారనమాట. సో మనకి స్టిక్స్ ఇంకా బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇట్లా ఫలూడా రెడీ చేశారు కదండి. ఈ ఫలూడాలో వచ్చేసి మనకి ఏదైతే మనకి కుల్ఫీ ఉందో అది మాత్రమే వేస్తారనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ వేయరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు వీలైనప్పుడు యశ్రావ్ నగర్ అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆగి ఇక్కడ తాగి చూడండి. ఫలూడా కానీ లస్సీ కానీ ఏదైనా సరే బాగుంటుంది. అండ్ మలై కుల్ఫీస్ కూడా, ప్లేట్ కుల్ఫీస్ కూడా తిని చూడండి. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.